ప్రారంభించే ముందు సుమారుగా 60-70 మంది పిల్లల కంటే ఎక్కువ రాకపోవచ్చేమని అనుకున్నాం. కానీ అనూహ్యంగా 180 మంది జాయిన్ అయ్యారు. చక్కగా మరి వాళ్ళందరికీ కూడా మేము విద్య అప్పుడే పుట్టిన బిడ్డ పురుటికప్పు పొట్టూటం దాటి నిదానంగా నడుచుకుంటూ ఎదుగుతున్నాం. ఇంకా పూర్తిగా ఎదగాలంటే మా డబ్బులు మేమే సంపాదించుకోవాలి, 5 ఖర్చు. కానీ ఖర్చు ఏమో దాదాపు 30 lakhs 30 లక్షలు అవుతుంది. ఆదాయం సుమారుగా 17-18 లక్షల కంటే ఎక్కువ రావట్లా. మరి మిగిలిన డబ్బులు బాబు గారి మీద పడుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా కృషి చేసి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ స్ట్రెంత్ అయ్యేటట్టుగా మేము కృషి చేస్తాం. ప్రధాన కారణం ఏంటంటే మాకు 10th క్లాస్ వరకు పర్మిషన్ వచ్చింది. కానీ పిల్లలు మాత్రం 8th క్లాస్ వరకే చేర్చుకున్నాం. ఈ సంవత్సరం 10th క్లాస్ కూడా చేర్చుకుంటే ఆ 10th క్లాస్ రిజల్ట్స్ని బట్టి మా పాఠశాల యొక్క పేరు అందరికీ తెలుస్తుంది. రిజల్ట్స్ని బట్టి దానికి నా శాయశక్తుల నా అనుభవం అంతా రంగరించి ఈ పాఠశాలకి 10th క్లాసులో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మంచి పేరు వచ్చే అంత బాగా కృషి చేయగలను. అంతటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. మీకు పూర్తిగా హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లల్ని అక్షరా రాళ్ళు కూడా పాస్ చేసినటువంటి అనుభవం ఉంది నాకు. వాళ్ళ భక్తులు పరిసర గ్రామంతులు ఉపయోగించుకోవాల్సి కోరుకుంటూ పిల్లలు కూడా వస్తున్నారు. అట్లాగే ఫ్రీగా చెప్తున్నాం. మరి దానికి బడ్జెట్ ఏమీ బాబు గారికి వేయకుండా మా టీచర్స్ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒకసారి మా టీచర్స్ని పరిచయం చేస్తాం మీ అందరికీ. ఈవిడ MSc BEd అండి. MSc BEd మ్యాథమెటిక్స్ని అనర్గళంగా బ్రహ్మాండంగా చెప్పగలరు. నేనైతే BSc BEd అయినా నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈవిడ MSc BEd. అట్లాగే ఉషారాణి గారు MSc BEd. ఈవిడ కూడా బయలాజికల్ సైన్స్ అండి, బాగా చెప్పగలదు. చక్కగా రికార్డులు కూడా చక్కగా చేస్తుంది. మేము కొత్త విషయం ఏంటంటే 8th క్లాస్ నుంచే రికార్డులను పరిశీలన చేస్తున్నాం, సైన్స్ రికార్డుల్ని. ఇంటర్మీడియట్లో కూడా మనం ఘనంగా చెప్పుకునే 2 కాలేజీలు రికార్డులు పాత వాళ్ళకి ఇచ్చి రాంచి రికార్డులు చూపెట్టి ప్రాక్టికల్స్లో ప్యాచ్ చేస్తున్నారు. కానీ మేము 8th క్లాస్ నుంచి మా రికార్డులు రాస్తున్నాం పిల్లలతో మంచి మంచి ప్రయోగాలు ఉండేట్టుగా. అట్లాగే సాయి నవి గారు BSc BEd. ఈవిడ మన పాఠశాలకు ఇచ్చామండి. ఈవిడ కూడా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ప్రమాణంగా చెప్పగలదు. అట్లాగే జొన్నలగడ్డ లక్ష్మి, ఈవిడ కూడా MSc BEdని లేకపోతే BEd సంవత్సరం కట్టించానండి. అట్లాగే కేజియా కుమారి MSc మ్యాథ్స్. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి బ్రహ్మాండంగా చెప్పగలదు 7th క్లాస్ వరకు. అట్లానే అశ్విని బీటెక్ చేశారు, తర్వాత BEd కూడా రాసి పాస్ అయ్యారు. స్పోకెన్ ఇంగ్లీష్గా ఈవెంట్ ప్రస్తుతానికి వాడుకున్న ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడగలరు. అట్లాగే పావని కుమారి గ్రేడ్ 1 తెలుగు పండిట్ చక్కగా చెప్పగలదు, మన గ్రామీణ ఈవిడిది. అట్లాగే తేజ ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఈవిడ DEd కూడా పాస్ అయింది, ఇంటర్మీడియట్ కమ్ DEd. అట్లాగే తరంటూరు రాజ్యలక్ష్మి, ఈవిడ BA తెలుగు సోషల్ కూడా చెప్పగలదు. ప్రైవేట్లు చెప్తుంది, ప్రైవేట్లు కూడా దాదాపు 40 మంది పిల్లలకి ఇంటి దగ్గర ట్యూషన్ చెబుతుంది. మంచి అనుభవం ఉన్నటువంటి అమ్మాయి. తర్వాత 10th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆవిడొక్కటే హిందీ చక్కగా చెప్పగలుగుతుంది. అట్లాగే గోరిపర్తి నాగలక్ష్మి UKG టీచర్, ఈవిడ ఇంచుమించు UKGలో 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్కి ఈ తేజాను మన నాగలక్ష్మి గారు ఇద్దరు కూడా వాళ్ళకి కన్న తల్లుల్లాగా మధ్యలో UKG పిల్లలంటే సుమారుగా 4 years పిల్లలు, 4.5 years. వాళ్ళ మధ్యలో స్నాక్స్ అని అట్లానే రకరకాలుగా వాళ్ళు అడుగుతున్న ఓర్పుగా వాళ్ళందరికీ తినిపిస్తూ లంచ్ బ్రేక్లో కూడా వెళ్ళే ఆయాలు ఇద్దరే ఉన్నారు. గత సంవత్సరం 3 ఉంటే నేను టీచర్స్ని పెంచుకుంటూ ఒక ఆయాన్ని తగ్గించానండి, 2 ఆయాలే. అందువల్ల ఆయాలు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ లంచ్ బ్రేక్లో వాళ్ళకి లంచ్ తినిపిస్తున్నారు. అట్లాగే యమున BSc BEd కట్టించాను. ఇంగ్లీష్ బ్రహ్మాండంగా చెప్పగలదు, బాగా కృషి చేస్తుంది యమున అండి.
తర్వాత సుమ, ఈవిడ నర్సరీ కమ్ ఎల్కేజీ టీచర్స్కి పిల్లలకి ఈవిడ బోధన చేస్తుంది. అట్లాగే నర్సరీ పిల్లలు అంటే 3.5 years వాళ్ళకి ఎంత సర్వీస్ చేస్తుందో చెప్పలేము అనమాట, అంత బాగా సర్వీస్ చేస్తుంది. ఇంచుమించు మా పాఠశాల ఆదాయంలో ఈ ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుంచి 40% మాకు వస్తున్నాయి. దానికి ప్రధాన కారకులు ఈ చివర ఉన్నటువంటి వీళ్ళు. అట్లనే నాగలక్ష్మి, ఈవిడ కూడా నర్సరీ టీచరు. ఈవిడ కూడా ఈ సుమాకి తోడుగా ఉండి ఆ పిల్లలకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు, చెప్పలేని సర్వీస్ చేస్తున్నారు. తర్వాత సౌజన్య గారు, ఈవిడంటే మెయిన్, నా తర్వాత మెయిన్ పిల్లల పాఠశాల ఈవిడే. పాఠశాలకి మొన్న తల్లికి వందనం వచ్చిందంటే ఒక్క రిపోర్ట్ కూడా రాలా. చాలామంది మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళల్లో డబ్బులు పడలేదని చెప్పి యుద్ధానికి కూడా వెళ్ళారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రతి పిల్లాడికి ప్రతి స్టూడెంట్కి తల్లికి వందనం వచ్చేట్టుగా అట్లాగే రికార్డు కూడా చక్కగా రాయగలుగుతుంది, అంత బ్రహ్మాండంగా చేస్తుంది. అనురాధ, సునీత వీళ్ళిద్దరూ ఆయాలు. గత సంవత్సరం 3 చేసేవాళ్ళు, 3 పని వాళ్ళిద్దరే చేస్తున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే వాళ్ళిద్దరు బదులుగా వాళ్ళు చెప్పి చేయించుకుని ఇంకొక టీచర్ని అదనంగా ఈ స్కూల్కి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అని చెప్పి ఇంకో టీచర్ని వాళ్ళ బదులుగా వేసుకోవడం జరిగిందనమాట. అట్లాగా ఇప్పుడు బాబు గారిని శ్రమ అనుకోకుండా ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఎల్కేజీ యూకేజీ నర్సరీ చెప్పే సుమా గారికి, అట్లానే యూకేజీ చెప్పే నాగలక్ష్మి గారికి కొంచెం సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. 40% ఆదాయం వాళ్ళిద్దరి ద్వారా వస్తుంది. 2 సార్లు కదా. చాలా కష్టపడుతుంది 2 years నుంచి. అట్లానే నాగలక్ష్మి యూకేజీ, %40 ఆదాయం మా పాఠశాలకి వీళ్ళిద్దరి ద్వారానే వస్తున్నాయి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు రాజ్యలక్ష్మి గారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. రాజ్యలక్ష్మి గారికి వస్తున్నాయి. హాఫ్ సర్కిల్ ఇటు సార్, ఇటు చూడ అట్లాగే సార్. 1 more. థ్యాంక్ యూ సార్. రామా అనుకోండి మనం ధనుసా చూస్తుంది. రావటం ఇదే ప్రభావం. ఆమె వేమన చందన, ఆమె పేరు మనందరికీ కూడా తెలిసిందే. ఇందాక హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు. రావటమే ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆమె స్పందన చూస్తే బయటకు వచ్చింది. ఆమె కొత్త ఎస్ఐ గారు చాలా బాగా స్పందించారు ఆ సమస్య మీద అని చెప్పి మీతో నేను స్వయంగా ఎప్పుడే చూశాను. కానీ మిమ్మల్ని గురించి మాత్రం ఆ రోజు నుంచి కూడా మేము వింటున్నాం. చాలా సంతోషం. ఒక మహిళా ఎస్ఐగా వచ్చినందుకు మీరు మా కుటుంబ సభ్యులాగా
మీరు చేసేటువంటి కార్యక్రమాలకి మా సంపూర్ణమైన సహకారం ఇస్తాం. మీరు ఈ ఘంటసాల మండలంలో మంచి పేరు తెచ్చుకుని ఈ ఘంటసాల మండలంలో మంచి లా అండ్ ఆర్డర్ని మీరు స్థాపించగలుగుతారని చెప్పి కోరుకుంటూ మీ సందేశం ఇవ్వాలని కోరుతాను. అమ్మ, ఈ మండలం రావటం మా అదృష్టమే కాదు, మీ అదృష్టం కూడా. ఘంటసాల గ్రామస్తులు కానీ పరిసర ప్రాంత గ్రామస్తులు కానీ ఏ పార్టీ అయినా సరే అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. మంచి వాళ్ళ విలేజ్కి మంచి వాళ్ళ మండలానికి వచ్చారమ్మా. మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్తారు. అంతటి చక్కని గ్రామం ఇది. మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చక్కగా మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారు. చాలా సంతోషమ్మా. మీకు మా పాఠశాల తరఫున వచ్చినందుకు ఒకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు వెళ్ళిపోయేటప్పుడు అయితే ఖచ్చితంగా సంతోషంగా వెళ్ళాను నేను. బికాజ్ ఐ రియల్లీ హ్యాడ్ ఎ గ్రాండ్ వెల్కమ్. ఇక్కడ మనుషులు కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు బాధపడతా వెళ్తానేమో నేను. సో నేను ఇక్కడ ఛార్జ్ తీసుకుని 4 days అయింది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇది నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. మీకు అది చిన్న ఇష్యూ అన్నా పెద్దదన్నా ఖచ్చితంగా వచ్చి స్టేషన్కి మాట్లాడండి. చట్ట పరిధిలో జరిగే విధంగా ఖచ్చితంగా మాట్లాడతాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. ఇదే కాకుండా అంటే మీకుండే పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా ట్రాఫిక్ ఇష్యూస్ అన్నా లేదంటే ఉన్న 22 పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లాంటి ప్రాబ్లం ఉండొచ్చు. దానిలో ఎవరు ఆ ఏరియా సర్పంచే రావాల్సిన అవసరం లేదు, లేదంటే ఎంపీటీసీఓ లేకపోతే ఎవరో డెసిగ్నేటెడ్ ఆఫీసరే రావాల్సిన అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్గా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో ప్రతి కామన్ మ్యాన్కి అంతే రెస్పెక్ట్ ఉంటుంది స్టేషన్లో. సో ఎవరైనా మీ ఇష్యూస్ వచ్చి మాకు చెప్పచ్చు. అండ్ మేము కూడా వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇలాంటి స్కూల్ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ రియల్లీ హానర్డ్ టు హ్యావ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. రాసుకో జీవితం ఏదిరా థ్యాంక్ యూ. నెక్స్ట్ భరతమాత సాంగ్. యూకేజీ వాళ్ళు రెడీలో ఉండాలి. నెక్స్ట్ యూకేజీ గ్రూప్ సాంగ్. మన డాక్టర్ గారు అమ్మాయండి. భరతమాత గారు స్టేజ్ ఎక్కారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నాకే ఇంటికి చేస్తారు. ఇంకా గట్టిగా భరతమాత గారు స్టేజ్ ఎక్కాలి. తేజం మనదే దేశం మనదే తేజం మనదే గురుతున్న జెండా మనదే మనదే జాతి ప్రజల అండదండా మనదే అందాల బంధం పుట్టినే
పాపా ఇటు ఇటు నెక్స్ట్ పెద్ద పిల్లలు 7th క్లాస్ పిల్లలు. క్లాస్ 7th క్లాస్ బాయ్స్ గ్రూప్ సాంగ్ దేశం మనదే. ఓకే భవిన్ రా కింద బాగా చేసావు. అందరూ ఒకసారి భవిన్ చప్పట్లు కొట్టండి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో
student, Macharla Rishita, Lemon and Spoon. సర్టిఫికేట్ డాక్టర్ గారు వాళ్ళ అమ్మాయికి డాక్టర్ గారు ఇస్తున్నారు. డాక్టర్ గారు అమ్మాయి సర్టిఫికేట్ ఏది దిగుతున్నామా? అందరూ ఎక్కించేసేయండి పైకి. లంచ్ బాక్స్ అండి. బాబా ఐటమా. We are requesting parents to send LKG and nursery students onto the dais, please. LKG students, Dilsam Isha Shakti, Lola Jahnavi, Kosur Ishan Atta. వీళ్ళందరూ కూడా రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ పెట్టామండి. అందరికీ కూడా ప్రైజులు వచ్చినాయి. ఒకవేళ సర్టిఫికెట్లు మారినా మీ టీచర్స్కి ఇస్తే ఎవరు సర్టిఫికెట్ వాళ్ళకి ఇస్తాం. Jumping second prize. అమ్మ నర్సరీ ఎల్కేజీ అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. టీచర్స్ కూడా పైకి వచ్చి హెల్ప్ చేయండి అమ్మా. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఇవ్వాలంటే టైం ఎక్కువైపోతుంది. ఒక అమ్మ సౌజన్య ఒక నలుగురి సాగతే సార్ గారితో ఒక 5 ఇప్పించి మిగిలిన మీరు ఇచ్చేసేయండి. ఇతని గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. నేను హేడార్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు సుమారు 3rd పీరియడ్ జరుగుతున్నట్టుంది. ఈ బాబు టాయిలెట్ కానీ బయటకు వచ్చాడు. అంతకుముందు అక్కడ చాక్లెట్ ర్యాపర్ ఒకటి ఇక్కడ ఎగురుతూ ఉంది. ఈ ఈ స్టేజీ క్రింద భాగంలో సుమారుగా గాలి అటు ఇటు రెపరెప కొట్టుకుంటూ చాక్లెట్ ర్యాపరు. ఆయాలు తీస్తారా ఎవరు తీస్తారా చూస్తే అబ్జర్వ్ చేస్తున్నాను నేను. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, కానీ టాయిలెట్కి కానీ దేనికైనా కానీ ఆయాలు కూడా ఎవరు దాని గురించి పట్టించుకోవాలా. ఇతను అదే టైంలో టాయిలెట్ కానీ బయటకు వచ్చాడు. బయటకు వస్తే అది గాలికి కొట్టుకెళ్తుంది. దాని వెనకాల పరిగెట్టుకెళ్ళి ఆ చాక్లెట్ ర్యాప్ లోపలికి వెళ్ళి డస్ట్బిన్ వేసి అప్పుడు టాయిలెట్కి వెళ్ళాడు. అంతటి చిన్న వయసులోనే అంతటి విచక్షణ జ్ఞానం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి
పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా నిలువెత్తున నిప్పు కంచువై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా ఎగురుతుందిరా ఇండియా 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 తన భరోసా నువ్వే దేశం నీ సేవగా ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక కలలో ఉన్న తేలిక ఓ సైనిక రాజ్యం నీకో వేదిక ఓ సైనిక దేహంతో విడిపోది కథ దేశంలో మిగిలుంటుందిగా సమరం పొడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితక చదివే తరములకు నువ్వు స్ఫూర్తి సైనిక దుస్తులు లక్ష్యం వేస్తవే ఓ సైనిక ఇది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు దిగుబడు తీరుడివని పరమకు భక్తుడని వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని పొంది High school. This little park, enter the market. This little park, share. This little park, and lots of fun. This little park, and this little park, right? Baba, baba, baba. I love it. Bye.
గుడ్.
మోడర్న్ గాంధీ గారు 21st సెంచరీ గాంధీజీ వచ్చారండి. అండ్ సుభాష్ చంద్రబోస్ గారు. గాంధీ గారు ఇటు కూడా చూడండి కొంచెం. Give a round of applause for our Gandhiji and Subhash. My name is Mohana Tejaswini. I am study first class. Galli pogu paalu galitedaina chalu. Kadividaina anevi kalumu paalu. Bhakti kalugu kudu pattedaina chalu. Viswadami Rama Vidura Vema. My name is Pranay. I am study first class. నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు తొలుకు మిలుకురాలు తట్టడేళ్ళ చదువు పచ్చమరాయ చాలదాయక్కటి విశ్వదామి రామ విదురవేమ. వినరకు ఎవ్వరు చెప్పినా వినినంత వేగపడక ఎవరింత తగంతని కళ్ళ నిజము తెలిసిన మనిషిడేపో నీతి పరుడు మహిళోసుమతి అనగా ఎవరేమి చెప్పినా వినాలి. వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు. బాగా ఆలోచించి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. ఓవేమా పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగా తినగా వేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది. అలాగే సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా చేయగలంతం. I studying UKG. Guripati English Medium High School. Durian and the muffin man, muffin man, the muffin man. Olios and Dorelai, Estine and the muffin man. Olios and Dorelai, the muffin man, the muffin man. Olios and Dorelai. Study అనగనగా రాగం మతి సెల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. భావం ఓవేమ పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగా తినగా వేపాకు కూడా తినడానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలికగా చేయగలం.